హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 28 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, ఈరోజు సండే అంటే తెలుసుగా ఫన్ డే. నాగార్జున సార్ వస్తాడు, చిన్న ఫన్నీ గేమ్స్ ఆడిస్తాడు అండ్ ఒకరిని ఎలిమినేట్ చేస్తాడు. ఈరోజు ఎవరిని ఎలిమినేట్ చేస్తారు, ఎవరు సేవ్ అయ్యారు, ఆ ఫన్ గేమ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే నామినేషన్లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి స్టార్ట్ చేశారు. మొత్తం ఈ వారం 5 నామినేషన్లో ఉన్నారు. ఎవరెవరంటే దివ్య, హరిత, హరీష్, శ్రీజ అండ్ సంజన అండ్ ఫ్లోరా సైని. వీళ్ళు 5 నామినేషన్లో ఉన్నారు. ఇప్పుడు ఎలా సేవ్ చేశారంటే, సేవ్ చేసిన మెథడ్ చూద్దాము. నామినేషన్లో ఉన్న 5 వాళ్ళ పేరు రాసున్న మార్కర్ ఇస్తాడు అండ్ ఒక చిన్న బోర్డు ఇస్తాడు. ఆ బోర్డు మీద సేవ్ అని రాసి నెక్స్ట్ డస్టర్తో తుడిపేయాలి. ఆ తుడిపేస్తే సేవ్ అనేది తుడిపోకుంటే వాళ్ళు సేఫ్ అయినట్టు, తుడిపోతే అన్సేఫ్ అయినట్టు. ఇప్పుడు దివ్య అండ్ హరిత, హరీష్, శ్రీజ ముగ్గురికి తుడిపోతుంది. నెక్స్ట్ ఫ్లోరా సైని అండ్ సంజనాకి మాత్రం తుడిపోదు, అంటే వీళ్ళిద్దరూ సేవ్ అయ్యారు, అంటే ఈ వీక్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు వీళ్ళిద్దరూ. నెక్స్ట్ ఈ వారం కెప్టెన్ అయిన రాము రాథోడ్ని ఒక హౌస్ మెంబర్లో 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ గురించి నెగిటివ్ పాయింట్స్ చెప్పమంటాడు. రాము రాథోడ్, సంజన అండ్ ఫ్లోరా, సుమన్ శెట్టి, శ్రీజ అండ్ హరిత, హరీష్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ చెప్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టిని కూడా ఒక 5 మెంబర్స్ గురించి నెగిటివ్ పాయింట్స్ చెప్పమంటే సుమన్ శెట్టి కూడా చెప్తాడు. నెక్స్ట్ నాగార్జున, రీతు చౌదరి అండ్ సంజనాకి ఒక చిన్న గేమ్ పెడతాడు. సంచాలక్గా మన ఇమ్యూనియల్ని పెడతాడు. ఇప్పుడు ఆ గేమ్ ఏంటంటే సర్కిల్లోంచి ఒక పర్సన్ని బయటికి నెట్టేయాలి, అదే గేము. ఇందులో రీతు చౌదరి గెలిచిద్ది సంజన మీద. నెక్స్ట్ శ్రీజ అండ్ దివ్యకి ఒక చిన్న టాస్క్ ఇస్తాడు. అదేంటంటే శ్రీజ ఒక 3 హౌస్మేట్స్ సెలెక్ట్ చేసి వారిని ఇమిటేట్ చేయాలి. అలాగే దివ్య కూడా 3 పర్సన్స్ సెలెక్ట్ చేసుకొని ఇమిటేట్ చేయాలి. శ్రీజ ఫస్ట్ సుమన్ శెట్టిని ఫోటో తీసుకొని ఇమిటేట్ చేస్తుంది. దివ్య అలాగే భరణి ఫోటో తీసుకొని ఇమిటేట్ చేస్తుంది. అది కొంచెం ఫన్ అనిపించింది. నెక్స్ట్ భరణికి అండ్ తనుజకి ఒక స్మాల్ టాస్క్ ఇస్తాడు. అదేంటంటే భరణి తనుజకి ఇష్టమైన ఐటమ్స్ని బ్రేక్ చేయాలి. అలాగే తనుజ భరణికి ఇష్టమైన ఐటమ్స్ బ్రేక్ చేయాలి. భరణి తనుజకి సంబంధించిన లిప్స్టిక్స్, ఫేస్ క్రీము అండ్ ఒకటి పర్ఫ్యూమ్ని బ్రేక్ చేస్తాడు. అలాగే తనుజ భరణికి సంబంధించిన ప్రోటీన్, విటమిన్స్, ట్యాబ్లెట్స్ అండ్ ఒకటి లోషన్ ఒకటి బ్రేక్ చేస్తుంది తనుజ భరణివి. నెక్స్ట్ నాగార్జున ఇమాన్యుల్ని అడుగుతాడు, భరణి అండ్ తనుజ వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ బ్రేక్ చేశారంటే ఇమాన్యుల్ కూడా కరెక్ట్గానే బ్రేక్ చేసేస్తారు. ఒక వస్తువు అంటే ఒకరికి చాలా ఇష్టము, ఆ ఇష్టమైన ఐటమ్స్ బ్రేక్ చేశారని చెప్తాడు. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్, ఒక పర్సన్ని సేవ్ చేయాలి నామినేషన్లోంచి. ఇంకా 4 ఉన్నారు ప్రస్తుతానికి నామినేషన్లో, రీతు చౌదరి, శ్రీజ అండ్ దివ్య అండ్ హరిత, హరీష్. ఇప్పుడు నామినేషన్ నుంచి సేవ్ చేసిన మెథడ్ చూద్దాము. అందరికీ కలర్ఫుల్ కోన్స్ ఇస్తారు. ఆ కోన్స్ లోపల డైస్ ఉంటుంది. ఆ డైస్లో 6 వస్తే అన్సేఫ్, 6 కాకుండా ఏ నెంబర్ వచ్చినా సేఫే. ఇప్పుడు హరిత, హరీష్కి, దివ్యకి 6 వస్తుంది, వాళ్ళిద్దరు అన్సేఫ్. నెక్స్ట్ శ్రీజకు కూడా డైస్లో 6 వస్తుంది, శ్రీజ కూడా అన్సేఫే. ఇప్పుడు ఫైనల్గా మిగిలిపోయింది రీతు చౌదరికి 6 కాకుండా వేరే నెంబర్ వస్తుంది. సో రీతు చౌదరి సేఫ్, అంటే నామినేషన్ నుంచి తప్పించుకుంది రీతు చౌదరి. నెక్స్ట్ బిగ్ బాస్ పవన్ కళ్యాణ్కి, డిమాండ్ పవన్కి 3 టాస్క్లు ఇస్తాడు. ఆ 3 టాస్క్లు ఏంటంటే, ఒకటి ఫెర్మేట్ చేయాలి, ఇంకోటి వచ్చి సేమ్ ఇమేజ్ ఇచ్చి అందులో 5 మిస్టేక్స్ ఉంటే కనిపెట్టమంటాడు. ఇంకా 3వ టాస్క్ వచ్చి దారి కనుక్కొని చూద్దామని మనకి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు వస్తుంది కదా, అది ఇస్తాడు. ఫస్ట్ టాస్క్లో 2 ఓడిపోతారు, సెకండ్ టాస్క్లో కూడా 2 ఓడిపోతారు, థర్డ్ టాస్క్లో డిమాండ్ పవన్ ఒకటే గెలుస్తాడు. అప్పుడు నాగార్జున చెప్తాడు, మీరు గేమ్లో బలం కాదు బ్రెయిన్ ఉపయోగించమని చెప్తాడు. నెక్స్ట్ ఫన్నీ టాస్క్ ఆడిస్తారు నాగార్జున గారు. ఇప్పుడు ఇమేజ్లో సెలబ్రిటీస్ యొక్క ఐస్ చూపిస్తే ఆ ఐస్ని గెస్ చేయాలి హౌస్మేట్స్. ఈ టాస్క్లో ఫస్ట్ ఆడబోయే పేరు వచ్చి భరణి అండ్ హరిత, హరీష్. వీళ్ళిద్దరికీ ఫస్ట్ ఒక ఐస్ చూపిస్తారు. ఈ ఐస్ గెస్ట్ చేయడంలో ఫస్ట్ బెల్లు కొట్టేది భరణినే. బెల్లు కొట్టిన తర్వాత కరెక్ట్ ఆన్సర్ చెప్పలేకపోతాడు. భరణి ఏం చెప్తాడంటే, యాక్చువల్గా ఆ ఫోటోలో ఉంది రష్మిక మందాన, అయితే త్రిష పేరు చెప్తాడు. సో భరణి ఫెయిల్ అయ్యాడు కాబట్టి భరణి ఓనర్స్ కాబట్టి ఆ టెనెంట్లోంచి ఒక లేడీ వచ్చి భరణి చొక్కాలో ఐస్ ముక్కలు వేయాలి. దివ్య వచ్చి భరణి చొక్కాలో ఐస్ ముక్కలు వేస్తుంది. నెక్స్ట్ సెకండ్ రౌండ్లో ఓనర్స్ నుంచి ఇమాన్యుల్, టెనెంట్ల నుంచి పవన్ కళ్యాణ్ ఆడతారు. వీళ్ళకి కూడా ఒక ఇమేజ్ చూపిస్తాడు బిగ్ బాస్. ఫ్రెండ్స్, ఇది ఇమేజ్ సెకండ్ రౌండ్లో చూపించేది. ఫ్రెండ్స్, మీరు గెస్ చేయగలరా ఇమేజ్లో ఉంది ఎవరని? ఎవరైనా చెప్పగలరు ఈజీగా.
కానీ ఇమాన్యుయల్ మాత్రం గెస్ చేయలేకపోతాడు. పవన్ కళ్యాణ్కి ఫస్ట్ బెల్లి కొట్టేసి పవన్ కళ్యాణ్ ఆన్సర్ చెప్తాడు. ఫోటోలో ఉంది ఎవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ రౌండ్లో ఇమాన్యుయల్ ఓడిపోయాడు. ఇమాన్యుయల్ ఓనర్ తరపుడు గ్రూప్ కాబట్టి టెనెంట్ నుండి శ్రీజ వచ్చి ఇమాన్యుయల్ చొక్కాలో ఐస్ ముక్కలు వేస్తుంది. అండ్ ఈ రౌండ్లో గెలిచిన పవన్ కళ్యాణ్ తనకు నచ్చిన హౌస్మేట్స్కి లగ్జరీ ఫుడ్ నుంచి ఒక గిఫ్ట్ ఇవ్వచ్చు. పవన్ కళ్యాణ్ తనుజాకి కాఫీ గిఫ్ట్ ఇస్తాడు. కానీ తనుజ సంజన కోసం త్యాగం చేస్తుంది. కాఫీ తాగకూడదని ఫస్ట్లో. ఇప్పుడు కాఫీ తాగడానికి వీల్లేదని నాగార్జున చెప్తాడు. అలాగే ఆ గిఫ్ట్ రిటర్న్ ఇవ్వడానికి వీల్లేదని నాగార్జున చెప్తాడు. నెక్స్ట్ థర్డ్ రౌండ్లో డిమాండ్ పవన్ అండ్ సుమన్ శెట్టి గేమ్ ఆడతారు. ఐస్ కనిపెట్టే గేము. దీంట్లో ఒక ఇమేజ్ చూపిస్తారు. డిమాండ్ పవన్ ఫస్ట్ బెల్ కొట్టి చెప్పేస్తాడు పేరు. ఈ రౌండ్లో చూపించే సెలబ్రిటీ ఫోటో వచ్చి మహేష్ బాబుది. డిమాండ్ పవన్ కరెక్ట్గా సెలెక్ట్ చేసి కరెక్ట్గా ఆన్సర్ గెస్ చేస్తాడు. ఈ రౌండ్లో డిమాండ్ పవన్ గెలుస్తాడు. ఈ రౌండ్లో ఓడిపోయిన సుమన్ శెట్టికి టెనెంట్ నుంచి సంజన వచ్చి ఐస్లు చొక్కాలు వేస్తుంది. ఆల్రెడీ నిన్న తెలుసుగా ఫ్రెండ్స్, సంజనని ఓనర్స్ నుంచి టెనెంట్గా మార్చారు నాగార్జున. ఇక ఫైనల్ ఐస్ గెస్సింగ్ గేమ్లో పవన్ కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఆడతారు. ఇందులో ఒక ఇమేజ్ చెప్తే పవన్ కళ్యాణ్ ఫస్ట్ గంట కొట్టేసి రాంగ్ ఆన్సర్ చెప్తాడు. అది చూపించేది సాయి పల్లవిని అయితే పవన్ కళ్యాణ్ తప్పు ఆన్సర్ చెప్తాడు. ఏదో హీరోయిన్ పేరు చెప్తాడు, అది మర్చిపోయాను నేను. ఈ రౌండ్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ తప్పు చెప్పాడు కాబట్టి. అప్పుడు ఈ గేమ్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్కి ఫ్లోరా చొక్కాలో ఐస్ ముక్కలు వేస్తుంది. అలాగే ఇమాన్యుయల్ వచ్చి తనకు నచ్చిన హౌస్మేట్కి ఇమాన్యుయల్ రీతు చౌదరికి పెరుగు గిఫ్ట్గా వేస్తాడు లగ్జరీ ఫుడ్ నుంచి. ఫైనల్గా ఈ ఐస్ గెస్సింగ్ గేమ్లో టెనెంట్స్ గెలుస్తారు, హౌస్మేట్స్ ఓనర్స్ ఓడిపోతారు. ఈ గేమ్లో ఓడిపోయిన ఓనర్స్ టెనెంట్స్కి తనకు నచ్చిన గిఫ్ట్స్ ఇవ్వచ్చు లగ్జరీ ఫుడ్ నుంచి. నెక్స్ట్ టైం ఫర్ సేవింగ్. ఇప్పుడు ఒకరిని సేవ్ చేయాలి నామినేషన్ నుంచి. ఇప్పుడు సేవ్ చేసే విధానం ఏంటంటే అందరికీ పోపు డబ్బాలు ఇస్తాడు. ఇంకా ముగ్గురున్నారు నామినేషన్లో. ఎవరెవరంటే శ్రీజ, దివ్య అండ్ హరిత హరీష్ గారు. ఈ ముగ్గురికి పోపు డబ్బా అంటే తిరుమత వేసుకునే డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలు ఇచ్చి వాటిలో కింద బాటంలో గ్రీన్ కలర్ వస్తే సేవ్ చేయంటూ, రెడ్ కలర్ వస్తే ఆ బాక్స్లో బాటంలో రెడ్ కలర్ వస్తే అన్సేఫ్ అని. ఇప్పుడు శ్రీజాకి ఆ గిన్నె బాటంలో గ్రీన్ కలర్ వస్తుంది కాబట్టి శ్రీజ ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటుంది. ఫ్రెండ్స్, ఈ ఇమేజ్లో చూడండి, దివ్యకి ఆ గిన్నెల బాటంలో రెడ్ కలర్ వస్తుంది. అంటే దివ్య కూడా నామినేషన్లో ఉంది, ఇంకా అన్సేఫ్. ఫైనల్గా ఇంకా ఇద్దరున్నారు డేంజర్ జోన్లో. ఎవరెవరు అంటే హరిత హరీష్, దివ్య. వీళ్ళిద్దరిలోంచి ఒకరు ఈరోజు ఎలిమినేట్ అయిపోతారు. వీరిద్దరిలోంచి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూద్దాం ఒకసారి. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేయాలంటే గ్లౌజులు వేసుకోవాలి. చేతికి గ్లౌజులు వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఒక బోర్డులో రెక్టాంగిల్ షేప్లో ఉన్న స్క్వేర్ బాక్స్ని పగలగొట్టాలి. పగలగొడితే వాటిలో వాళ్ళ ఫోటో ఉంటుంది. ఒక దాంట్లో సేఫా అన్సేఫ్ అని రాసి పెట్టి ఉంటుంది. సేఫ్ అని రాసి పెడితే వాళ్ళు సేఫ్, అన్సేఫ్ అని రాసి పెడితే వాళ్ళు ఎలిమినేటెడ్. ఈ ప్రాసెస్లో దివ్యకి సేవ్ అని రాసి ఉంటుంది, హరిత హరీష్కి అన్సేఫ్. అంటే ఈ వారము హరిత హరీష్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయి స్టేజ్ మీదకి వచ్చిన హరిత హరీష్కి నాగార్జున చిన్న టాస్క్ ఇస్తాడు. 2 మాస్కులు ఉంటాయి, బ్లాక్ మాస్క్, వైట్ మాస్క్. ఎవరైతే హౌస్లో మాస్క్ వేసుకుంటారో వాళ్ళ ఫోటో వచ్చి బ్లాక్ మాస్క్ మీద పెట్టాలి. ఎవరైతే మాస్క్ లేకుండా ఉంటారో వాళ్ళని వైట్ మాస్క్ మీద పెట్టాలి. బ్లాక్ మాస్క్ మీద హరిత హరీష్ ముగ్గురిని పెడతాడు. ఎవరెవరు అంటే భరణి, ఇమాన్యుయల్ అండ్ డిమాండ్ పవన్. వీళ్ళందరూ మాస్క్తో ఉన్నారని అర్థం. నెక్స్ట్ వైట్ మాస్క్ మీద ఎవరైతే హౌస్లో మాస్క్ లేకుండా ఉంటారో వాళ్ళ ఫోటోలని స్టిక్ చేయాలి. హరిత హరీష్, పవన్ కళ్యాణ్ అండ్ శ్రీజాని అండ్ తనుజ ముగ్గురిని మాస్క్ లేకుండా ఉన్నారని చెప్తాడు. ఫైనల్గా హరిత హరీష్ గారు ఈ వీక్ ఎలిమినేట్ అయిపోతాడు. ఇది 4th ఎలిమినేషన్ ఈ సీజన్లో. ఫస్ట్ వీక్లో షష్ఠివర్మ, సెలబ్రిటీ నుంచి షష్ఠివర్మ ఎలిమినేషను. సెకండ్ వీక్లో కామనర్స్ నుంచి మర్యాద మనీషు. థర్డ్ వీక్లో కామనర్స్ నుంచి ప్రియా శెట్టి. 4th వీక్లో ఇప్పుడు కామనర్స్ నుంచి ఆయన హరిత హరీష్ గారు. మొత్తము లాస్ట్ 3 వీక్స్ కామనర్సే ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈరోజు ఎండింగ్లో నాగార్జున తనుజకు ఒక గిఫ్ట్ ఇస్తాడు. అదేంటంటే కాఫీ గిఫ్ట్గా ఇచ్చాడుగా పవన్ కళ్యాణ్, అది తాగొచ్చు అని చెప్తాడు. ఈ రోజు మాత్రమే తాగాలి, ఈ రోజుకి 3 సార్లు మాత్రమే తాగాలని తనుజకి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాడు నాగార్జున. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 29 అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.